హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. బాబుకు బాగలేదని చెప్పినప్పటి నుంచి లైవ్లో అయితే చాలా కామెంట్లు అయితే వచ్చాయి. అక్క ఏమైంది బాబుకి, ఏమైంది బాబుకి, ఒకసారి బాబుని చూపించండి అని చాలా అంటే చాలా వచ్చాయి. ఎన్ని హాస్పిటల్లో తిరిగినా ఎంత చేసినా కూడా సరిగ్గా లేదండి, అలాగే ఉందన్నమాట. అని చెప్పేసి ఇంక అమ్మ అయితే లేదు మా దుబ్బ మీద దారం అయితే వేసి కడదాము, చాలా బాగుంటుంది. ఎప్పుడు అలాగే కట్టించేదానండి, ఇది ఎందుకో మర్చిపోయాను కొద్దిగా. ఆడికి అక్కడ దారం అంట ఇక్కడ దారం అంట అని వేపించాను. అమ్మ తిరుపతికి వెళ్ళిందాన నాకు కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. అమ్మ ఎప్పుడు ఇలా దారం కట్టేస్తే బాగుండేది, అది అసలు మర్చిపోయాను అనమాట అని చెప్పేసి ఇంకా మా అమ్మతో అయితే దారం అయితే అలా కట్టించేసాను. అవును, ఈ దుబ్బ మీద దారం ఏంటక్క అంటారా? లేదండి, తెల్లది బట్ట ఉంటుంది కదా, కొత్తది తీసుకొని దాన్ని వెళ్ళి ఎక్కడైనా ఎనుములు అందుకుంటాయి కదా, అక్కడ పేడకాలు అందుకు వేసే దుబ్బ అనమాట. ఆ దుబ్బ మీద అయితే వేస్తారు. వేసిన తర్వాత వచ్చేసి మా అమ్మ అయితే మళ్ళీ చూపిస్తుంది, ఎవరికైనా ఉపయోగపడుతుంది అమ్మ, ఊరికి ఎందుకు అని చెప్పేసి అలా చూపిస్తుంది. ఏం లేదండి, కొద్దిగా మనకు ఊదిగడ్డిలిపోగా కుంకుమ పసుపు ఇలా ఆ గుడ్డకంతా పసుపు పట్టించేసి దాంట్లో కొద్దిగా ఊదిగడ్డిలిపోగా కుంకుమ పసుపు బియ్యపు గింజలు ఇవన్నీ వేసి 5 ముళ్ళు వేయాలండి ఆ బట్టకి. అలా వేసేసి వరుసైన వాళ్ళు మేనమామ కానీ మేనత్త కానీ అవ్వ కానీ వేస్తే పిల్లలకి ఎప్పుడు ఏడుస్తున్నా లేదా కండ్రెప్పలు నీళ్ళుకొని పోయినా ఏదైనా కూడా మనం ఎంత హాస్పిటల్లో చూపించినా కూడా పిల్లలకి కొన్ని తగ్గకపోయినా ఇలాంటివి కూడా పనిచేస్తాయని నమ్మాలి, ఇలాంటివి కూడా అప్పుడప్పుడు అని చెప్పేసి మా బాబుకి అయితే ఇలా చేశాను. ఇంకా బాబుకి అలా చేసిన తర్వాత అక్కడే కూర్చోంటే కొన్ని కాసరకాయలన్నా వలుద్దాం రమ్మ అని చెప్పేసి మా అమ్మ అయితే అలా ముందు వేసినారు. సరేలే అని చెప్పి ఇంకా కాసరకాయలు అయితే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అలా ఒలుచుకుంటూ కూర్చోన్నా. మా అమ్మ ఇంకా సరేలే నువ్వు ఒలుస్తుండు, నేను బండి కొద్దిగా తుడిచేస్తాను. మా అమ్మ దొబ్బడి బండి ఉందనమాట, నేను బండి తుడిచి పెట్టుకుంటానమ్మా, అలా ఒలుస్తూ ఉండని చెప్పేసి అలా ఇంకా నేనైతే ఇక్కడ ఒలుచుకుంటూ ఉన్నానండి. ఇంకా మా అమ్మ అయితే బండి తుడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ఇలా నేను ఒలుచుకుంటూ ఏదో అనిపించడం బాబు మళ్ళీ టానికలు అయితే మతికి వచ్చాయి అనమాట. మళ్ళీ టానికలు వేయడానికి ఇంకా బాబునైతే ఇలా పడుకోబెట్టేసుకున్నాను. ఇంకా మొదలో టానిక్ వేసుకున్నాను. వేసుకుని ఒక్కదాన్ని వేద్దాంలే అనుకుంటే వాడు నాతో అస్సలు లేపించుకోలేదు. ఇంకా మా బాబు వచ్చేసి పట్టుకున్న తర్వాత వచ్చేసి బాబుకు అయితే అలా టానిక్ వేసేసానండి. అలా బాబుకి వచ్చేసి టానిక్ వేసేసి కొద్దిసేపు ఇంకా నిద్రవిద్దాంలే అని చెప్పేసి ఇంకా నిద్రవి చేశాను అనమాట. రోజుసేపు ఆడుకొని ఇక్కడైతే ఇంకా ఇంటికి వచ్చేసానండి. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి బీరకాయ కూర చేసినాను. బీరకాయ కూర చేసేసి ఇలా పూరి ఉంటే 2 పూరీలు అలా తినేసాను. ఈ పిల్లలకి ఏదన్నా వచ్చిందనుకో అస్సలు మనకి బాగుండదండి. ఖచ్చితంగా అమ్మ వేసిన దారం ఎవరైనా వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.